కలెక్టర్లకు అర్థమైపోయింది బాబు గారు సీఎం గారు ఏం చెప్తున్నారు అని చెప్పేసి, అదే విధంగా మంత్రులకి అర్థమైపోయింది అదే చీఫ్ మినిస్టర్ ఒక మంత్రులకి ఏం చెప్తున్నాడు ఆయన అనేది వాళ్ళందరికీ క్లారిటీ ఉంది, చూసిన ప్రజలకు కూడా క్లారిటీ ఉంది. ఇక్కడ రెండేంటంటే ఇక్కడ రజనీ గారు ఇంకొక అంటే ఆవిడ బాధ కొంచెం మేబీ జనసేనలో తను పోరాడారు, మేమందరం కూడా చూసాం వాస్తవానికి. షీ ఇస్ ఎ ఫైటర్, షీ ఇస్ ఎ స్పీకర్, చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా అద్భుతంగా పోరాడారు. ఆ పోరాట తత్వం అంతా ఏమైపోయింది అంటే 24 నెలల్లో కూలిపోయింది. అదేంటో నాకు అర్థం కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వర్మ గారు ఇక్కడ పేషెన్స్ ఉండాలి. నేను నిన్న మొన్న రజనీ గారిది మీ ఛానల్ ఐ థింక్ సో ఒకటి చూసాను పవన్ కళ్యాణ్ గారి గురించి. 14 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తే 14 ఏళ్ళ కానీ ఓడిపోయినప్పటికీ కూడా వెనకే నడుచుకోవాలి కదా, ఎందుకు వెయిట్ చేస్తూ వచ్చావని. మీరు 24 నెలలు వెయిట్ చేయలేకపోయారు కదా. ఇప్పుడు ఒక పార్టీ ఏర్పడితే వర్మ గారు కష్టాలు నష్టాలు అన్ని వస్తాయి సార్. అన్నిట్లో ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, సుఖాల్లో ఉంటాం, మళ్ళీ కష్టాలు వస్తే కష్టాల్లో ఉంటాం. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంతది కాదు, ఇంతది ప్రతి ఒక్కరు సార్. ఇప్పుడు మీడియా ముందు నేను గాని రజనక్క గాని, ఈరోజు మా శేఖర్ అన్న గాని, లేకుంటే మా మిత్రుడు నాగార్జున అన్న గాని, మేమందరం ప్రజలకు ఏ విధంగా తెలుసు సార్ మా వాయిస్, లేకుంటే మీడియా మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని టీవీల ముందు కూర్చోబెట్టింది కాబట్టి మా ఫేసెస్ కనపడుతున్నాయి పబ్లిక్. కానీ కనపడని యోధులు ఎంతమంది ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు కార్యకర్తలు? వాళ్ళందరూ కూడా రియల్ ఫైటర్సే కదా. వాళ్ళు ఎవరు కష్టపడలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినప్పుడు కేవలం కనపడే శేఖరో లేకుంటే కనపడే ఇంకా 2-3 మీడియా ప్యానలిస్టులు వీళ్ళు మాత్రమే ఎవరు కష్టపడలేదా? ఈ రోజు కూటమి ప్రభుత్వానికి 124 వచ్చినట్టు కనపడే నేనో, కనపడే నాగార్జున అన్ననో, లేకుంటే కనపడే వంశీ అన్ననో, లేకుంటే ఇంకో 4-5 కనపడే వ్యక్తులైనా మిగతా ఎవరు కష్టపడలేదా? పడ్డారు కదా. నేనేమన్నానంటే కష్టం మేము పడ్డామనేది జనానికి కనపడుతుందంటే ఒక మీడియా ద్వారా మేము కనపడ్డాం. మరి మీడియా ద్వారా కనపడిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎంతమంది పోరాటం చేయాలా? ఇందాక రజనకు ఒక మాట అన్నది, గేట్లు ఓపెన్ చేస్తే అర్జీలు తీసుకునేదానికి చాలా మంది అర్జీలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అని. మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా. ఇప్పుడు రజనక్క మాట్లాడుతుంది కదా, నాకు అన్యాయం జరిగింది, లేకుంటే ఈ రోజు అన్ని సభల మీద వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడటం మొదలు పెట్టారు చాలా అద్భుతంగా. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేయాలని నాకు ఆలోచనలో కూడా ఉండేటట్టు ఉన్నారు ఆవిడ. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నాశనం ఏమైంది ఆవిడే మాట్లాడింది. అమరావతి కోసం ఆడపడుచులు ఏ విధంగా అవమానం పొందారు, ఏ విధంగా కన్నీరు పెట్టారు, ఏ విధంగా చిత్రహింసలు పడ్డారు ఆవిడే మాట్లాడింది. ఏమైపోయినాయి చూద్దామని అంటే సార్ ఒక కొటేషన్ ఉంటుంది వర్మ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, దట్ ఏం లేదు. ఈ రోజు నాకు జనసేనలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ వేసుకుంటే అంటే రజనక్కకి ఒక క్లారిటీ ఉంది. ప్రతిపక్షంలో కూర్చొని వాయిస్ ఎక్కువ వినిపిస్తే మన ఫేస్ ఎక్కువ కనపడుతుంది, మన వాయిస్ స్ట్రాంగ్ గా వినపడుతుంది. సో మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారంటే దాట్స్ నాట్ రైట్. కాదు ఇప్పుడు ఆవిడ ఏంటి కాదు అజయ్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు ఏంటి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఆవిడ? వైసీపీలో జాయిన్ అయిందని చెప్పట్లేదు సార్, ఆవిడ ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారంటున్నా. ఓకే, అజయ్ ఒక్క నిమిషం అజయ్ ఇస్తాను. ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గానీ, భూముల విషయాలు గానీ, అక్రమంగా ఇళ్ల మీద దాడి విషయం కదా, వీటి గురించే మాట్లాడాం కదా. ఓడిపోయినప్పుడు వెళ్ళిపోతారు ఎవరన్నా. ప్రభుత్వం 3 ఏళ్లు ఉండగా ఎవరు పోరు. ఇవాళ కాకపోతే రేపైనా కాపు కాసుకుంటే ఏదో ఒక పదవి రాకపోదు. నా చదువు 5-6 డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ ఇవాళగా వస్తే రేపైనా వస్తుంది అజయ్ అన్న. పదవి కోసం పోలా, ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎదిరించిపోయా. నాకు కాకపోతే ఎవరికి వస్తుంది? 4 స్పోక్స్ పర్సన్స్ అన్నా, దాంట్లో వెల్ ఎడ్యుకేటెడ్ నేనే. కాపేసుకొని కూర్చోండి, ఇవాళ కాకపోతే రేపైనా ఖర్చీఫ్ లో నాకు స్థానం ఉంటది, ఉండకుండా పోదు. ప్రభుత్వం ఉండగా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించండి. ఓడిపోయినప్పుడు వెళ్ళిపోతారు చూడండి, వెసులుబాటు కోసం వెళ్ళిపోతారు. ప్రభుత్వంలో ఉండగా ఎవరు పోయారంటే ఆలోచించండి. ఎందుకు ఆ ఫలాలని అనుభవించకుండా అన్నాళ్ళు కష్టపడి ఫలాలు తినేయడానికి చేతికాడి నుంచి ఎందుకు రాలుపుకున్నారని ఎంతమంది అడిగితే నేను చెప్పిన సమాధానం, కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని ప్రశ్నించకపోతే కర్ణుడు సైతం పతనం అయిపోయాడే. నువ్వు నేను ఒకటి లెక్క అజయ్ అన్న, 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వైద్యం నీకు నాకు అందుతుంది, పేదవాడికి అందుతుంది అన్న. మనం కూడా పేదవాళ్ళమే కదన్నా, దాన్ని ప్రశ్నించకూడదా? ఇంకా కూడా లక్షల ఎకరాలు కావాలా? ఇంకా కూడా ఉమ్మడి రాంబాబు ఇంటి మీద దాడి కాదు, రేపు నీ మీద నా మీద దాడి చేస్తే కూడా వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు కదండి. ఈ రోజు దాడి చేస్తే మళ్ళీ ప్రశ్నిస్తారేంటండి? ప్రభుత్వాలు మారిపోతే ఇదే యాంకర్, ఇదే రిపోర్టర్ కూర్చుంటాడు.
అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? తప్పుని ప్రశ్నించడానికే బయటికి వెళ్ళాను కానీ తుచ్చమైన పదవుల కోసం అని అడగండి అన్న. ఎందుకంటే పదవి ఇవాళ కాకపోతే రేపు నాకు వస్తుంది. మీకు తెలుసు ఎంత కష్టపడ్డాను. ఒక ప్యానెల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే స్టాంప్ వేసి పంపిస్తారు చంద్రబాబు గారు. ఎందుకంటే అమరావతి ఉద్యమానికి కష్టపడిన ఆడబిడ్డ నేను. అవన్నీ మీకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా రాదా నాకు పదవి, నీకు తెలుసు కదా. మరి ఎందుకు వెళ్ళిపోయాను అది ఆలోచించండి. ఓకే 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 అజయ్. వర్మ గారు నేను అదే చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి కూడా నేను రజనీ గారి విషయంలో ఆవిడ ఆవేదన చెందటంలో తప్పేమీ లేదు. ఆవిడ ఫైట్ నేను స్టార్టింగ్ చెప్పాను, షీజ్ ఏ ఫైటర్. ఫైట్ చేసింది, కష్టపడింది, ప్రతిపక్షంలో యుద్ధమే చేసింది. కానీ 24 నెలల్లో నేను ప్రశ్నించడానికి మళ్ళీ బయటకు వచ్చా అంటాం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ జరిగిపోయిందా? 1 కోటి సంతకాలు తీసుకున్నారమ్మా రజనమ్మ, 1 కోటి సంతకాలు తీసుకున్నారు. ఆ 1 కోటి సంతకాలు ఎవరు పెట్టాడో నాకైతే తెలియదు. 1 కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారు. ప్రోగ్రామ్ అయిపోయిందా? అంతేనా? ఇక అయిపోయింది. జగన్ బెంగళూరు వెళ్ళిపోయాడు, గవర్నర్ గారు కట్టిచ్చేసి 1 కోటి సంతకాలు కట్టిచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన రోడ్డు మీద 1 కోటి సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి పడుకున్నారు. అయిపోయింది. ప్రైవేటీకరణ జరిగిందా? ప్రైవేటీకరణ జరిగిందా? ఏ మెడికల్ కాలేజీలో కూడా పనులు జరగట్లేదు, ఈరోజు నిర్మాణాలు జరగట్లేదా? ఆగిపోయినాయి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నిర్మాణాలు ఆగిపోయినాయి. ఒకటి తీసుకెళ్ళి చూపించండి నాకు. ఆగిపోయి ఉంటే ఈ రోజు వైసీపీ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేస్తారండి. ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఆయన గుడివాడ అమర్నాథ్ గారి దగ్గర నుంచి అందరూ వెళ్ళి మెడికల్ కాలేజీల ముందు నుంచి ఉన్నారు. ఈ రోజు ఎందుకు నించోట్ల అంటే పోరాటం 1 రోజు చేస్తారు, 2వ రోజు చేస్తారు, 3వ రోజు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ప్రైవేటీకరణ జరగలేదు కదా. మరి ఓకే ఓకే నేనేమన్నంటే వర్మ గారు ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక గొర్రె కషాయాన్ని నమ్మింది కదా అని చెప్పేసి మనం కూడా కషాయాన్ని నమ్మకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగిపోయినాయి అంటే జరిగిపోయిన దాని మీద 1 కోటి సంతకాలు అన్నారు. ఆ సంతకాలకి వాల్యూ ఏది? ఆ ప్రోగ్రామ్ కి వాల్యూ ఏది? ప్రైవేటీకరణ జరిగిందా? జరిగితే ఏ కాలేజీ ప్రైవేటీకరణ జరిగిందో చూపించండి నాకు.